భార్యాభర్తలు ఇద్దరూ అలాగే ఉండాలి ఖచ్చితంగా. భార్య ఎప్పుడైనా ఆభరణాలు అందనుకోండి, తెలివైన భర్త ఏమంటాడో తెలుసా? నువ్వే ఒక ఆభరణం నా ఇంటికి, నీకు ఆభరణం ఏమిటి అంటాడు. బోళ్ళు ఖర్చు ఒక్క మాటతోటి. మగాళ్ళ ముందు సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి. ఓ చీర కట్టుకుని వస్తారు ఆడవాళ్ళు, బాగుందా అనాలి, ఖచ్చితంగా బాగుందనే అనాలి. బాగులేదన్నావా కొంపలు అంటుకున్నాడు. పైగా బాగుంది అనడం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇక మన చీర కొనమని అడగరు, గొడవలేదు. అసలు నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంది అన్న గొడవలేదు, సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయినట్టు. 4 మాటలతో పని అయిపోయేదానికి దేనికండి ఇక్కడ? ఈ మాత్రం అండం చేతకాక మొగాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏమి కట్టుకుంటే ఏముంది, మొహమందంగా ఉండాలని ఎదవ కామెంట్ చేస్తాడు. ఇక్కడ ఆవిడకి మంట ఎత్తిపోతుంది. నేనేం కట్టుకున్నా ఈయనకి నచ్చదు, నేనేం చేసినా ఈయనకి నచ్చదు. మరి గొడవలు అవ్వా? శివపార్వతులు ఎలా ఉంటారో తెలుసా? అమ్మవారి చెక్కిలు ఉండగా వేరే అద్దం ఎందుకు అని శివుడు ఆ చెక్కిల మీద ఆయన ప్రతిబింబం చూసుకుంటాడట. ఆవిడకి ఎంత ఆనందంగా ఉంటుందండి.